ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ ఎడిటర్ యాప్కి సంబంధించి 2 మేజర్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాప్కట్ నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం. సో ఇది చాలా ఎక్కువగా ఈ మధ్య చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు. క్యాప్కట్ యాప్ని మనం యూజ్ చేసే ఎఫెక్ట్స్ కానీ, ఇందులో మనం యానిమేషన్స్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. అలాగే క్యాప్కట్ టెంప్లెట్కి సంబంధించి నేను ఏదైనా ఒక టెంప్లెట్ని ఇస్తాను. ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఇంపోర్ట్ చేస్తే అన్స్టేబుల్ నెట్వర్క్ అని వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి ఈ వీడియోలో నేను సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసే ముందు ఒక విషయం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు VPN కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్గా క్యాప్కట్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు VPN కనెక్ట్ చేసుకొని తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా మేజర్ పాయింట్. మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను రికమెండ్ చేసేది టర్బో VPN, సూపర్ VPN, సెక్యూర్ VPN ఈ యాప్స్ని ఫస్ట్ మీరు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను క్యాప్కట్ ప్రో వర్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం అనేది లేటెస్ట్గా వచ్చిన క్యాప్కట్ ప్రో వర్షన్లో ఇందులోనే ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట చాలా ఎక్కువగా. ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేస్తే ఇందులో ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే కొన్నిసార్లు ఇక్కడ VPN కనెక్ట్ చేసినా కూడా మనకు నో ఇంటర్నెట్ కనెక్షన్ అని ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాప్కట్ ప్రో వర్షన్ ఫస్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం వస్తాయి, ఇక్కడ ప్రో ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ అన్నీ వస్తున్నాయి, కానీ కొన్నిసార్లు మాత్రం మనకు ఇక్కడ ఈ విధంగా నో ఇంటర్నెట్ కనెక్షన్ అని ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను నైట్ క్లబ్ మీద క్లిక్ చేసి కూడా ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్, ఇక్కడ లెన్స్ కూడా నో ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో తర్వాత ఇక్కడ నో ఇంటర్నెట్, ఇక్కడ గ్లిచ్ మీద క్లిక్ చేస్తే ఇవి వస్తున్నాయి. తర్వాత డిస్ట్రాక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని రావట్లేదు. ఇక్కడ స్పార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ స్పార్క్ మీద చేస్తే నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. ఈ విధంగా మనకు ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది మనకు లేటెస్ట్గా వచ్చిన క్యాప్కట్ యాప్లోనే వస్తుంది, క్యాప్కట్ ప్రో వర్షన్లోనే వస్తుంది. ఇక్కడ చూడండి, సో నేను యూజ్ చేస్తున్న వర్షన్ వచ్చేసి 12, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఇందులో మనకి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ప్రాబ్లం రాకూడదంటే ఒకే ఒక సొల్యూషన్, మీరు క్యాప్కట్ ఓల్డ్ వర్షన్ని యూజ్ చేసుకోండి. సో మీరు ప్రో వర్షన్ కాకుండా నార్మల్ క్యాప్కట్ వర్షన్ యూజ్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది రాదు. సో ఇంకొక సొల్యూషన్ కూడా చెప్తాను. సో అదేంటంటే మీరు మీ మొబైల్లో యాప్ క్లోన్ అనేది ఉంటుంది, లేదా డ్యూయల్ యాప్స్ అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ నేను సెర్చ్ బార్లో, సో నాది పోకో మొబైల్ కాబట్టి నేను డ్యూయల్ యాప్స్ అని ఉంటుంది అది. సో ఇక్కడ నేను డ్యూయల్ యాప్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ సింపుల్గా ఇక్కడ నాకు యాప్స్ అనేవి వచ్చేస్తే యాప్స్కి క్లోన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ చేసుకున్నాను, క్యాప్కట్కి క్లోన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ నా మొబైల్లో ఇక్కడ ప్రీ ఇన్స్టాల్గా 2 క్యాప్కట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోన్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి క్యాప్కట్ ప్రో వర్షన్, ఇది వచ్చేసి క్లోన్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ నేను క్యాప్కట్ క్లోన్ వర్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను ఇక్కడ నేను. సో నేను టోటల్గా 3 క్యాప్కట్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది డ్యూయల్ యాప్ మీరు సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకుంటే చాలామంది వేరే మొబైల్లో యాప్ క్లోన్ అని ఉండొచ్చు. సో ఇక్కడ నా మొబైల్లో అయితే యాప్ డ్యూయల్ యాప్స్ అని ఉంటుంది. సో ఆ విధంగా సెర్చ్ చేసుకొని మీరు యాప్ క్లోన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే సో మీరు ఏ యాప్ అయినా చేసుకోవచ్చు మీరు. సో ఇది ఒకటి క్యాప్కట్ కాకుండా వేరే యాప్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాప్ క్లోన్గా క్యాప్కట్ని సెలెక్ట్ చేసుకుంటే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అన్స్టేబుల్ నెట్వర్క్. ఓకే, సో ఈ అన్స్టేబుల్ నెట్వర్క్ కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ నేను ఏదైనా మనం టెంప్లెట్ని ఓపెన్ చేసి ఆ టెంప్లెట్ యూజ్ చేసి మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే అన్స్టేబుల్ నెట్వర్క్ వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక టెంప్లెట్ ఇచ్చాను, ఈ టెంప్లెట్ని ఓపెన్ చేస్తాను. సో మీరు నార్మల్గా క్యాప్కట్ ప్రో వర్షన్లో మీరు టెంప్లెట్ని ఇంపోర్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా అన్స్టేబుల్ నెట్వర్క్ అని వస్తుంది. ఇక్కడ నేను యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నాకు 2 క్యాప్కట్స్ యాప్ వచ్చాయి. ఇక్కడ క్యాప్కట్ అండ్ క్యాప్కట్ క్లోన్ డ్యూయల్ యాప్స్ అనమాట. ఇక్కడ నార్మల్ క్యాప్కట్ ఇక్కడ నేను ప్రో వర్షన్ యూజ్ చేస్తే నాకు అన్స్టేబుల్ నెట్వర్క్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో టెంప్లెట్ అనేది ఓపెన్ కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజ్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకొని ఈసారి నేను క్యాప్కట్ ప్రో వర్షన్ కాకుండా నార్మల్ ఇక్కడ క్యాప్కట్ వర్షన్ని యూజ్ చేసుకుంటాను. అయితే నాకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి ఈ విధంగా నాకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని నా వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనమాట. క్యాప్కట్ మీరు నార్మల్ వర్షన్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి, లేదా క్యాప్కట్కి క్లోన్ అయినా చేసుకోండి. అండ్ మీరు ప్రో వర్షన్ని మ్యాక్సిమం తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రో వర్షన్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. క్యాప్కట్ నార్మల్ అఫీషియల్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు. మీకు టెంప్లెట్స్ కూడా ఓపెన్ అవుతాయి అండ్ VPN కనెక్ట్ చేసుకున్న మీకు ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కానీ నార్మల్ క్యాప్కట్లో మీకు ప్రో ఫీచర్స్ అనేవి, ప్రో ఎఫెక్ట్స్ అనేవి కొన్ని రావు అనమాట. అదొకటి గుర్తించాలి. కావాలంటే ఇక్కడ ప్రో వర్షన్లో కొన్నిసార్లు ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి,
కొన్నిసార్లు రావట్లేదు. సో ఇది మేజర్ ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ VPN అయితే ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ టెంప్లెట్స్ ఓపెన్ కాకపోతే నార్మల్ క్యాప్కట్ వర్షన్ యాప్ని యూస్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.